హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ హృదయ స్పందన 19వ భాగాన్ని వినేద్దాం. తార హర్ష బర్త్డే పార్టీకి వెళ్లకుండా గీత అనన్యతో అర్జున్ ఎంగేజ్మెంట్కి వెళ్ళింది. వంశీ శ్రీ హర్ష బర్త్డే పార్టీలో హర్ష వినోద్తో తార గురించి మాట్లాడడం విని హర్ష ఎలాంటి వాడో తెలుసుకున్నారు. టైం చూసి హర్షకి సరిగ్గా బుద్ధి చెప్పాలనుకున్నారు. నెక్స్ట్ డే కాలేజీలో హర్ష వంశీ వాళ్ళని ఫ్రెషర్స్ డే పార్టీ త్వరలోనే ఉందని దానికి రెడీ అవ్వమని చెప్పి వెళ్ళిపోతాడు. వంశీ వాళ్ళు క్లాస్కి వెళ్తారు. ప్రొఫెసర్ గారు చాలా సీరియస్గా పెథాలజీ క్లాస్ చెబుతున్నారు. వెనక నుండి ఎవరో ఒక పేపర్లో చిన్న స్టోన్ పెట్టి తార మీదకి విసిరారు. తార అది తీసుకుని ఏంటా అని ఓపెన్ చేసింది. అందులో తార యు ఆర్ లుకింగ్ సో హాట్ అని ఉంది. ఎవరు రాశారు ఇది అని వెనక్కి తిరిగి చూసింది. శ్రీ నవ్వుతూ తార వైపే చూస్తున్నాడు. తార సీరియస్గా శ్రీ వైపు చూసింది. శ్రీ ఏంటి అన్నట్టుగా కళ్ళెగరేశాడు. తార పేపర్ చూపించింది. ఇదేంటి అని అడిగింది. కానీ శ్రీ పేపర్ని తారని మార్చి మార్చి చూసి ఏంటి అని సైగ చేశాడు. తార ఏదో అనేలోపే ప్రొఫెసర్ తారని శ్రీని లేపి వాట్ ద హెల్ యు బోత్ ఆర్ డూయింగ్ అన్నాడు. ఎలా చెప్పాలో అర్థం కాక సైలెంట్గా నిల్చొని ఉంది తార. బోత్ ఆఫ్ యూ గెట్ అవుట్ అన్నాడు ప్రొఫెసర్ గారు. శ్రీ తార ఇద్దరు సైలెంట్గా బయటికి వచ్చారు. శ్రీ వైపు కోపంగా చూస్తూ నీ వల్లే ఇదంతా, అనవసరంగా అందరి ముందు ప్రొఫెసర్ గారితో అనిపించుకోవాల్సి వచ్చింది. నీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? ఇలా నా క్లాస్లో బిహేవ్ చేసేది. అయినా మనమేమన్నా చిన్న పిల్లలమా ఇలాంటి పనులు చేయడానికి అన్నది తార. హలో కొంచెం ఆగు, నన్ను మాట్లాడిని. అసలు నన్నెందుకు తిడుతున్నావు? నువ్వేదో పేపర్ చూపించావు, ఏదో చెబుతున్నావు అని. ఏం చెబుతున్నావో అర్థం కాకపోయినా నవ్వాను అంతే అన్నాడు శ్రీ. ఎందుకు తిడుతున్నానా? ఇది చూడు, నువ్వేం రాశావు అని పేపర్ని శ్రీ చేతిలో పెట్టింది తార. నేను రాయడం ఏంటి అని అది చదివాడు తార. తార ఇది నేను రాయలేదు, దీని గురించి నాకేం తెలియదు అన్నాడు శ్రీ. మరి నువ్వు కాక ఇంకెవరు రాసి ఉంటారు? నేను చూసినప్పుడు నువ్వు నా వైపు చూసి ఎందుకు నవ్వావు అన్నది తార. నువ్వు వెనక్కి తిరిగేసరికి నేను ఏంటా అని నేను చూసి నవ్వాను. నువ్వు పేపర్ చూపించేసరికి ఏదైనా చెప్పాలనుకుంటున్నావేమో అని చూశాను అంతే. దీని గురించి నాకు అస్సలు తెలీదు. మరి ఎవరు రాశారు? వెనక్కి నుండి విసిరారే అన్నది తార. ఇందులో క్లాస్ అయిపోయి వంశీ వాళ్ళు వచ్చారు. తార ఏమైంది? అసలు ఎందుకు బయటికి పంపారు ప్రొఫెసరు అన్నది గీత. వంశీ క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. అందరూ కూర్చున్నాక ఇప్పుడు చెప్పండి శ్రీ అసలు ఏమైంది? తార శ్రీ ఇద్దరు జరిగింది చెప్పారు. లాస్ట్లో ఎవరెవరు కూర్చుని ఉన్నారో అందరినీ ఒకసారి గుర్తు చేసుకున్నారు. కానీ వాళ్ళకి అంత సీన్ లేదు. ఎంత ఆలోచించినా ఎవరికి ఏమీ అర్థం కాలేదు. సరే తర్వాత చూద్దాం ఆ విషయం అని, ముందు ఇది తీసుకోండి అని వంశీ శ్రీ అందరికీ కాఫీ తెచ్చారు. తార ఇంకా ఏదో ఆలోచిస్తుంటే వంశీ తార ఇంకా దాని గురించి వదిలే, ఎవడో రోగ్ చేసుంటాడు, ముందు ఇంటికి పద అని శ్రీతో అది ఎవడు చేశాడో మనం ఎలాగైనా తెలుసుకోవాలి అని అన్నాడు. వాడెవడో నాకు దొరకాలి, వాడు బొక్కలు ఎరగదీస్తా అన్నాడు శ్రీ. అలా డేస్ పాస్ అవుతూనే ఉన్నాయి. కానీ ఆ పేపర్ ఎవరు వేశారు వంశీ శ్రీ తెలుసుకోలేకపోయారు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు కదండి, ఆ దొంగ ఎవరో తర్వాత చెప్తాను, వెయిట్ చేయండి. సీనియర్స్ వచ్చి ప్రొఫెసర్ పార్టీ ఇంకో 10 డేస్లో ఉందని అనౌన్స్ చేశారు. ఈ విషయం పక్కన పెట్టేసి అందరూ దాని ప్రిపరేషన్లో పడ్డారు. తార, గీత, అనన్య, వంశీ, శ్రీ, కిరణ్, గౌతమ్ ఇంకో 5 మెంబర్స్ కలిసి భ్రూణ హత్యల గురించి, దగ్గర నుండి ఆడపిల్లల మీద జరుగుతున్న అరాచకాలన్నీ కంటికి కట్టినట్టు చూపిస్తూ దేశం ప్రగతి ఆడపిల్లల మీద కూడా ఆధారపడి ఉందని, వారి సంరక్షణ, వారి భద్రత మనందరి బాధ్యత అనే అంశంపై ఓ నాటకానికి రూపొందించారు. దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్, రిహార్సల్స్ వీటి మీద బిజీగా ఉన్నారు. ఫ్రెషర్స్ డే రాని వచ్చింది. అందరూ డ్యాన్స్లు, పాటలు, ర్యాంప్ వాక్, మ్యూజిక్ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చారు. లాస్ట్లో తార వాళ్ళు వాళ్ళ నాటకాన్ని ప్రదర్శించారు. అది చూసి అందరూ స్టాండింగ్ ఒరేషన్ ఇచ్చారు. ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారి మోగింది. అందరూ స్టేజ్ దిగి వచ్చేశారు. తార గ్రీన్ రూమ్ వైపు వెళ్తుంటే హర్ష వచ్చి తారని పిలిచాడు. ఏంటి అన్నది తార. పర్సనల్ తార ప్లీజ్ అన్నాడు హర్ష. వంశీ శ్రీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇదేదో తేడాగా ఉందని. తార సరే అని పక్కకొచ్చింది. వాళ్ళకి తెలియకుండా వంశీ శ్రీ కూడా వెనకాలే వెళ్ళారు. హర్ష తారని కాస్త లైటింగ్ ఉన్న దగ్గరికి తీసుకుని వెళ్ళి రోజిచ్చి ప్రపోజ్ చేశాడు. నేను ఎంతమందిలో మాట్లాడినా రాని సంతోషం నీతో మాట్లాడితే వస్తుంది తార. నేను ఎంతమందిని చూసినా కలగని ఆనందం నిన్ను చూడగానే కలుగుతుంది తార. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ తార అన్నాడు హర్ష. తార సైలెంట్గా ఉంది. కాసేపు తర్వాత హర్ష నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు. నిన్ను ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాను. నేను ఎప్పుడు నిన్ను అలా చూడలేదు అన్నది తార.
ప్లీజ్ తారా, నీకు టైం కావాలంటే తీసుకో, బట్ సే ఎస్ అన్నాడు హర్ష. ఇది ప్రేమ హర్ష. ఈ ఫీలింగ్ అందరి మీద రాదు, నీ మీద అసలెప్పటికీ రాదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అన్నది తారా. ఎవరో ఆ అదృష్టవంతుడు, తెలుసుకోవచ్చా అన్నాడు హర్ష. ఇంతవరకు అతనికే తెలీదు నేను ప్రేమిస్తున్న విషయం, ఇంక నీకెలా చెబుతాను అన్నది తారా. ఓకే తారా, నా బ్యాడ్ లక్ నీలాంటి అమ్మాయిని మిస్ చేసుకోవడం. ఎనీ హౌ ఆల్ ది బెస్ట్ నీ ప్రేమకి అని రోజిచ్చాడు హర్ష. తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తుంటే, ఒక ఫ్రెండ్లానే ఇస్తున్నాను, నువ్వు ఇంతగా చెప్పాక ఇంకా నేను అలా ఆలోచించడం తప్పు కాబట్టి నువ్వు తీసుకోవచ్చు అని నవ్వాడు హర్ష. థ్యాంక్ యూ అని రోజ్ తీసుకుంది తారా. థ్యాంక్ యూ తారా, నా కోరికను మన్నించినందుకు. పదా వెళ్దాం అన్నాడు హర్ష. వంశీశ్రీ ఏంట్రా ట్విస్టు, తారా ఎవరినో ప్రేమించడం ఏంటి, వీడు ఆల్ ద బెస్ట్ చెప్పడం ఏంటి అని అనుకుని వాళ్ళు చూడకుండా సైలెంట్గా అక్కడి నుండి తప్పుకున్నారు. మార్నింగ్ కాలేజీలో తారా స్కూటీ పార్క్ చేసి వచ్చింది. అందరూ తారని అదో రకంగా చూస్తున్నారు. వీళ్ళెందుకు తనని అలా చూస్తున్నారో అర్థం కాక ఆలోచిస్తూ వచ్చింది. వంశీ వాళ్ళు తార కోసం చూస్తూ తార వస్తుండడం చూసి తనకి ఎదురు వెళ్ళారు. తారా అని ఏదో చెప్పుతుంటే వంశీ ఆపాడు అనన్యని. ఏంటి అనన్య, ఏదో చెప్పబోయి ఆపేశావు అన్నది తార. ఏం లేదులేవే, నువ్వు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా వస్తుంటే ఏంటా అని అడగబోయింది అన్నది గీత. క్లాస్కి టైం అవుతుంది, వెళ్దాం పదండి అన్నాడు వంశీ. ఏంటి అక్కడ నోటీస్ బోర్డ్ దగ్గర అంతమంది గుమిగూడున్నారు అన్నది తార. అది మనకు కాదులే, పక్క క్లాస్కి సంబంధించిన నోటీస్ అంటించారు అన్నాడు వంశీ. క్లాస్కి దగ్గర రాగానే అటెండర్ వచ్చి తారని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారని చెప్పాడు. అందరూ వెళ్ళారు. తార ప్రిన్సిపల్ గారి ఛాంబర్లోకి వెళ్ళింది. వంశీ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. ఇంతలో శ్రీ వచ్చి, ఏంటి వంశీ, తారని ప్రిన్సిపల్ గారు పిలిచారట అన్నాడు. తెలీదురా, తార వస్తే కానీ తెలీదు. తారా, నువ్వు అందరిలాంటి అమ్మాయివి కాదు, ఒక బ్రైట్ స్టూడెంట్వి, కానీ ఏంటిది అని ఒక మీడియం సైజ్ ఉన్న ఫోటో చూపించాడు ప్రిన్సిపల్. ఆ ఫోటోలో హర్ష రోజిస్తుంటే తార తీసుకున్నట్టు ఉన్న ఫోటో అది. తార అది చూసి, సార్ అది హర్ష నాకు ప్రపోజ్ చేయడం నిజమే, కానీ నేను రిజెక్ట్ చేశాను, కానీ నేను రోజ్ తీసుకుంది అందుకు కాదు అని జరిగిన సంగతి చెప్పింది తార. అటెండర్ని పంపి హర్షని పిలిపించాడు ప్రిన్సిపల్. ఎస్ సార్ అంటూ ఛాంబర్లోకి వచ్చాడు హర్ష. హర్ష, వాట్ ఈస్ దిస్ అని ఫోటో చూపించాడు ప్రిన్సిపల్. సార్ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది, నేను నోటీస్ బోర్డులో ఇప్పుడే చూసి వస్తున్నాను, అంతలోని మీరు ఎలా తెప్పించారు దీన్ని అన్నాడు హర్ష. నేను తెప్పించడం ఏంటి అంటే, ఇలాంటిదే నోటీస్ బోర్డులో పెట్టారా అని అటెండర్ని పిలిచి నోటీస్ బోర్డులో ఉన్నది తీసుకురమ్మన్నాడు ప్రిన్సిపల్. నౌ టెల్ మీ హర్ష, వాట్ ఈస్ దిస్ అన్నాడు ప్రిన్సిపల్. సార్ అది నేను ప్రపోజ్ చేస్తే తార యాక్సెప్ట్ చేసింది సార్ అన్నాడు హర్ష. అది తెలుస్తూనే ఉంది, కానీ ఇది ఎవరు తీశారు అన్నాడు ప్రిన్సిపల్. అది నాకు ఎలా తెలుస్తుంది సార్, నేను తారా ఆ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తుంటే ఇది ఎవరు తీశారో ఎలా తెలుస్తుంది సార్ అన్నాడు హర్ష. తారా షాక్ అయి చూస్తుంది హర్షని, అతని చెప్పే అబద్ధాలని. మరి తారా నాకు వేరేలా చెప్పిందే అన్నాడు. అమ్మాయిలు ఎవరైనా చెబుతారా ఇలాంటి విషయాల్లో నిజాలు అన్నాడు హర్ష. హర్ష, ఏం జరిగిందో నాకు బాగా తెలుసు, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది నీకు. నేను మ్యాటర్ని ఎంక్వైరీ చేసి ఇందులో నీ హ్యాండ్ ఉందని తెలిసిందనుకో, అందులో ఫైనల్ ఇయర్ స్టూడెంట్వి, కాస్త జాగ్రత్తగా ఉండు. నౌ గెట్ లాస్ట్. తారా వైపు చూసి, నువ్వేమి టెన్షన్ పడదు తారా, నేను చూసుకుంటాను, నువ్వేం వరీ అవ్వద్దు, నవ్ యూ గో టు క్లాస్ అన్నాడు. థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మినందుకు అని బయటికి వచ్చేసింది తారా. వంశీ వాళ్ళు టెన్షన్గా తారా కోసం వెయిట్ చేస్తున్నారు. తారా లోపల జరిగింది చెప్పింది. వంశీ శ్రీ ఒకరినొకరు చూసుకుని ఏం చేయాలో డిసైడ్ అయ్యారు. ఆ రోజు ఈవినింగ్ వంశీ శ్రీ కిరణ్ గౌతమ్ హర్ష కోసం వెయిట్ చేస్తున్నారు. హర్ష వచ్చాక నలుగురు అతన్ని తీసుకుని ఎవరూ లేని దగ్గరికి తీసుకువచ్చి కుమ్మి పడేశారు. రే, ఎందుకు కొడుతున్నారు చెప్పండిరా అన్నాడు హర్ష. రే హర్ష, నువ్వు తారకి ప్రపోజ్ చేసిన రోజు మేము అక్కడే ఉన్నావురా, అంతా విన్నాం కూడా. నువ్వేమో ప్రిన్సిపల్ గారికి తార యాక్సెప్ట్ చేసిందని చెబుతావా అని మళ్ళీ కుమ్మారు. అవునరా, నేనే తీయించి నోటీస్ బోర్డులో పెట్టించాను. ఆ రోజు క్లాస్లో పేపర్ వేపించింది కూడా నేనే, కానీ ఎవరి హెల్ప్తో చేశానో తెలుసా అన్నాడు హర్ష. ఎవడ్రా వాడు, అయిపోయాడు నా చేతిలో. ఇంకెవరు, నీ క్లోజ్ ఫ్రెండ్ యోగేష్ అన్నాడు హర్ష. రేయ్, ఏంట్రా నువ్వు చేసి యోగేష్ మీదకి తోసి మాలో మాకే గొడవలు పెడదామనుకుంటున్నావా అన్నాడు శ్రీ. వాడికి మీకు చిన్న గొడవలు అంట కదా అని యోగేష్కి తనకి జరిగిన కాన్వర్జేషన్ తను రికార్డ్ చేసింది చూపించాడు. ఇప్పుడు ఏమంటారో అన్నట్టుగా చూశాడు వాళ్ళ వైపు హర్ష. నలుగురు ఆశ్చర్యపోయి అది విని అది యోగేష్ వాయిసే. తర్వాత యోగేష్ని పట్టుకుని 4 పీకితే జరిగింది చెప్పాడు. ఆ రోజు తారా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయడం వల్లే ఇలా చేశానని,
ఇంకెప్పుడు ఇలా జరగదని నన్ను క్షమించమని అడిగాడు. ఒకరోజు ప్రొఫెసర్ క్లాస్ చెప్తుంటే సడన్గా హర్ష వెనకాలే కొంతమంది హర్షని తరుముకుంటూ క్లాసులోకి ఎంటర్ అయ్యారు. వారితో పాటు ఎవరో స్ట్రేంజర్స్ కొంతమంది క్లాసులోకి వచ్చారు. హే గాయ్స్, స్టాప్ దేర్, హూ ఆర్ యూ అన్నాడు ప్రొఫెసర్. ఒకడు వాడిని బయటికి పంపండి అన్నాడు. మా కాలేజీకి వచ్చి మా స్టూడెంట్ మీదే మీ దౌర్జన్యం ఏంటి అంటూ ప్రొఫెసర్ ముందుకు వచ్చారు. వాడు ఏం చేశాడో మీకు తెలియదు సార్, మీరు మర్యాదగా పక్కకి తప్పుకుంటే మేము అతన్ని తీసుకెళ్తాం అన్నాడు ఆ రెండేవాడు. తప్పుకోకపోతే ఏం చేస్తారు, ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు ప్రొఫెసర్. స్టూడెంట్స్ అందరూ అలానే చూస్తూ ఉన్నారు. హర్ష వెనక్కి వెళ్ళి వాళ్ళకి కనపడకుండా దాక్కున్నాడు. మూడో వాడు వచ్చి ప్రొఫెసర్ని తోసేశాడు. అంతే, స్టూడెంట్స్ అందరూ వచ్చి వాళ్ళని చుట్టుముట్టారు. అది ఎక్స్పెక్ట్ చేయని ఆ రౌడీస్ కాస్త వెనక్కి జంకారు. మొదటి వాడు చిన్నగా ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. అవతల వ్యక్తి, సరే నేను వస్తున్నాను, మీరేం చేయొద్దు, ప్రిన్సిపల్ గారితో మాట్లాడుకుందాం, ఈ మ్యాటర్ని సైలెంట్గా సెటిల్ చేసుకోవాలి, లొల్లి చేశామంటే మన పరువే పోతుంది, నేను వచ్చేదాకా సపోర్ట్ చేయకుండా గమ్మునునండి. మొదటివాడు, సరే అన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాం, లోపలికి వచ్చి ఒరే అన్న వస్తున్నాడని ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి, సార్ తప్పైపోయినది, మా అన్న వస్తాడంట, జర ప్రిన్సిపల్ గారితో మాట్లాడడానికి అదేదో చూడమన్నాడు. అదే కదా నేను చెప్పేది, కూర్చొని మాట్లాడుకుందామని. ఓకే స్టూడెంట్స్, నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి వస్తాను, హర్షని ఇక్కడే ఉండనివ్వండి అని రౌడీ వైపుకు తిరిగి, మీ అన్న పేరేంటి అన్నాడు. శంకర్ అన్న అన్నాడు మొదటివాడు. ప్రొఫెసర్ పేరు తెలుసుకుని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాడు. ప్రిన్సిపల్ గారితో అన్నీ వివరంగా చెప్పాడు. ఆ పేరు వినగానే స్టూడెంట్స్ అందరూ భయపడ్డారు. శంకర్ ఒక పేరు మోసిన గూండా, అతనికి సిటీలో చాలా బిజినెస్ ఉన్నాయి, రాజకీయ నాయకులందరికీ వెన్నుముక లాంటివాడు, అలాంటి వాడితో ఇతనికి ఏంటి గొడవ అని ఆశ్చర్యపోయారు. ఒక 1 అవర్ తర్వాత ఒక బ్లాక్ BMW కార్, దాని వెనక 10 సుమోలు ఆగాయి. కారులో నుండి ఒక ఆజానుబాహుడు దిగాడు. అతను ఒక గూండా అంటే నమ్మలేక ఉన్నారు. అంతా స్మార్ట్గా స్టైల్గా ఉన్నాడు. నేరుగా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాడు. అతని వెనకనే 4 బాడీగార్డ్స్ గన్స్తో వెళ్ళారు. ప్రిన్సిపల్ గారి ఛాంబర్లో, నమస్తే సార్, నేను మీకు తెలిసే ఉంటాను అన్నాడు శంకర్. మీ పేరు బాగా తెలుసు కానీ మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి అన్నాడు ప్రిన్సిపల్. సార్, నేను వచ్చిన విషయం అని తను ఎందుకు వచ్చాడో చెప్పాడు, అతన్ని కూడా పిలిపిస్తే బాగుంటుంది సార్ అన్నాడు శంకర్. శంకర్ చెప్పింది విని షాక్ అయ్యారు. అటెండర్ని పిలిచి హర్షాని పిలవమని చెప్పాడు ప్రిన్సిపల్. మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పండి సార్ అన్నాడు శంకర్. ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉన్నారు ప్రిన్సిపల్. హర్ష వచ్చాడు. అతని వెనకాలే వంశీ అండ్ శ్రీ బ్యాచ్ కూడా వచ్చింది. ఏం జరిగిందో తననే చెప్పమనండి సార్ అన్నాడు శంకర్. హర్ష, వాట్స్ హ్యాపెనింగ్, ఏంటిదంతా అన్నాడు ప్రిన్సిపల్. హర్ష మౌనంగా ఉన్నాడు. హర్ష, స్పీక్అవుట్, ఐసే స్పీక్అవుట్ అని గట్టిగా అరిచాడు ప్రిన్సిపల్. హర్ష, నువ్వు చెబితే బాగుంటుంది, లేదంటే నేను చెప్పడం మొదలు పెడితే నా రూటే వేరుగా ఉంటుంది అన్నాడు శంకర్. అది అంటూ ప్రిన్సిపల్ గారి వైపు చూసి చెప్పడం మొదలుపెట్టాడు. 2 సంవత్సరాల క్రితం, అప్పుడు హర్ష 3rd ఇయర్. ఆ రోజు న్యూ జాయినింగ్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వస్తున్నారు. అమ్మాయిలంతా రకరకాల అందమైన డ్రెస్సెస్లో కలర్ఫుల్గా ఉన్నారు. చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. సీనియర్ బాయ్స్ అంతా కప్పల్లా నోరు తెరుచుకొని చూస్తున్నారు. హర్ష బ్యాచ్ కూడా గుడ్లప్పగించి చూస్తున్నారు. వీళ్ళని గమనించిన ఒక జూనియర్ అమ్మాయి వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఏంటి సార్లు అలా నోర్లు కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు, ఎప్పుడూ అమ్మాయిని చూడలేదా, మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లి లాంటి ఆడవాళ్ళు లేరా అన్నది ఆ అమ్మాయి. ఏంటి జూనియర్ అయి ఉండి సీనియర్స్ని క్వశ్చన్స్ చేస్తున్నావు అన్నాడు వినోద్. సీనియర్స్ అయితే ఏంటి, మీరు మాత్రం మనుషులు కారా, అడిగే రైట్ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉంది, మీరేమైనా పైనుండి దిగి వచ్చారా అంది ఆ అమ్మాయి. అవన్నీ మాకు తెలుసులే పాప అన్నాడు వినోద్. హర్ష కోక్ తాగుతూ ఆ అమ్మాయిని చూస్తున్నాడు. పాప, ర్యాగింగ్ చేయించుకోవడానికి వచ్చిందిరా, ఇంతకీ నీ పేరేంటి పాప, ఈ గెటప్ ఏంటి పాప అన్నాడు నవీన్. కాలేజ్ అనేది దేవాలయంతో సమానం, గుడికి ఎంత పవిత్రంగా సాంప్రదాయంగా వెళ్తామో అలాగే మొదటి రోజు కాబట్టి సాంప్రదాయంగా వచ్చాను, అందుకే ఈ గెటప్. ఇంకా నా పేరంటారా, జాహ్నవి అన్నది అమ్మాయి. ఎవరికి పాప, జిగిరి జాహ్నవి నువ్వు అన్నాడు నవీన్. మా ఇంట్లో వాళ్ళకి అన్నది జాహ్నవి. అబ్బా, మా హర్షగాడికి అని అనుకున్నాంలే, సరే కానీ ఇక్కడ ఉన్నాళ్ళలో నీకెవరు నచ్చారు అన్నాడు వినోద్. హర్ష వైపు చూపించింది జాహ్నవి. ఎందుకమ్మా జాను, నీకు మా హర్షగాడు నచ్చాడు అన్నది వినోద్ అన్నాడు. మీరందరూ మాట్లాడుతున్న అతను ఒక్కడే సైలెంట్గా ఉన్నాడు, మీలా ఎవరిని బాధించడం లేదు, తన పని తాను చూసుకుంటున్నాడు అన్నది జాహ్నవి. సరే, మా అందరి కోసం నీకు నచ్చిన హర్ష కోసం ఒక పాట పాడు అన్నాడు నవీన్.
జాహ్నవి చాలా చక్కగా పాట పాడింది. చాలా బాగా పాడావే, ఇప్పుడు ఒక పని చేయాలి అన్నాడు వినోద్. థ్యాంక్ యూ అని. ఏం పని చేయాలి అన్నది. అటు చూడు, అక్కడ ఒక అబ్బాయి వస్తున్నాడు కదా, అతన్ని గట్టిగా ఒకటి పీకాలి అన్నాడు వినోద్. ఎందుకు బ్రదర్, అతను ఏం చేశాడు? నేను కొట్టను, అయినా అతను నన్ను ఏమీ అననప్పుడు అనవసరంగా నేనెందుకు కొట్టాలి అన్నది జాహ్నవి. అతను నిన్ను ఇప్పుడు ఏదైనా అంటే నువ్వు కొడతావు అంతే కదా అని. రే నవీన్, ఆ అబ్బాయిని పిలవరా, పిలిచి ఏదైనా టాస్క్ ఇవ్వరా అన్నాడు. హర్ష సైలెంట్గా కూర్చుని తదేకంగా జాహ్నవిని చూస్తున్నాడు. నవీన్ అతన్ని పిలిచి ఈ అమ్మాయికి ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పు అన్నాడు. సార్ సార్ ప్లీజ్ సార్ అన్నాడు ఆ అబ్బాయి. పెడతావా లేదా అన్నాడు నవీన్. జాహ్నవి దగ్గర భయపడితే వచ్చి సారీ సిస్టర్, ఏమనుకోవద్దు అని నుదుటి మీద ముద్దు పెట్టి మీరు నా సిస్టర్ లాగా ఉన్నారు, చెప్పకపోతే వాళ్ళు ఊరుకునేలాగా లేరు, తప్పుగా అనుకోవద్దు అని ఐ లవ్ యూ సిస్టర్ అన్నాడు. రే సిస్టర్కి ఐ లవ్ యూ చెప్తారా, ఇంతకీ నీ పేరేంట్రా అన్నాడు నవీన్. నేను నా సిస్టర్కి రోజు ఐ లవ్ యూ చెబుతాను సార్, నా పేరు మనోజ్ అని నవీన్ని ఒక్కటి పీకాడు ఆ అబ్బాయి. అందరూ షాక్ అయి అతన్ని చూస్తారు, ఎందుకు కొట్టాడా అని. జాహ్నవి నవ్వుతూ థ్యాంక్ యూ అన్నయ్య అని నవీన్ వైపే చూస్తూ, మనం ఇతరులకి ఏం చేస్తామో అదే మనకు దక్కుతుంది, ఆనందం ఇస్తే ఆనందం, బాధ కలిగిస్తే బాధ, సో మనం కోరుకున్నది మనకి దక్కుతుంది అన్నది జాహ్నవి. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, తప్పుని తెలిసి కూడా దిద్దుకోకపోతే అది నేరం అన్నాడు మనోజ్. తప్పు చేసి తప్పుకునేవాడు దోషి అయితే తన తప్పు తెలుసుకుని మార్చుకోగలిగిన వాడే మనిషి, కాబట్టి మీ తప్పుని సరిదిద్దుకొని మా చెల్లికి సారీ చెప్పండి అన్నాడు. హర్ష ముందుకొచ్చి మా వాళ్ళందరి తరపున నేను సారీ చెబుతానని. సారీ జాహ్నవి, మీకు కూడా సారీ సార్ అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో నువ్వు ఒక్కడివే మంచివాడిలాగా ఉన్నావు, మా చెల్లి జాగ్రత్త అన్నాడు మనోజ్. వినోద్ నవీన్ ఒకరినొకరు చూసుకుని వీడు మంచోడు, మంచిగా ఉన్నట్లు నటిస్తూ అందరినీ అలాగే నమ్మిస్తూ మన ముందు ఒకలా వెనక ఒకలా నిమిషానికి ఒకరా రంగులు మార్చి మాటలు మార్చి మోసం చేసి నమ్మిన వాళ్ళనే వెన్నుపోటు పొడిచే వీడు మంచోడు అని నవ్వుకున్నారు ఇద్దరు. మీరు జాహ్నవి బ్రదరా, ఐ మీన్ ఓన్ బ్రదరా అన్నాడు హర్ష. అదే కదా చెప్పేది, నేను కాబట్టి కొట్టి 4 మంచి మాటలు చెప్పి వదిలేశాను, అదే మా అన్నయ్య అయితే ప్రాణాలు తీస్తాడు అన్నాడు మనోజ్. తను మా చిన్నన్నయ్య మనోజ్ అన్నది జాహ్నవి. నైస్ టు మీట్ యూ సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అని జాహ్నవి క్లాస్ చూపిస్తాన్రా అన్నాడు హర్ష. బాయ్ జాను, బాయ్ హర్ష అని వినోద్ నవీన్ వైపు చూసి జాగ్రత్త అని వేలు చూపించాడు మనోజ్. రే ఇక్కడే ఉండండిరా, నేను జాను క్లాస్ దగ్గర వదిలేసి వస్తాను అని జానుని తీసుకుని క్లాస్ వైపు వెళ్ళాడు హర్ష. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.